హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంజుతో మచ్చా. టుడే అయితే మన సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. నారాయణాయ. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు మహర్షులు తపస్సు చేసేవారు. వారి తపస్సుకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతుంటారు. ఆ తర్వాత భక్తులు ఈ స్థలాన్ని పవిత్రమైన క్షేత్రంగా భావించి స్వామివారిని ఆలయం నిర్మించారు. ఇక్కడ స్వామివారు ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఉన్నప్పటికీ భక్తులకు ఎంతో కరుణతో వరాలను ఇస్తారని నమ్మకం. ఈ నమ్మకంతోనే ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ ప్రార్థిస్తే స్వామివారి ఆశీస్సులతో శుభ ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. నరసింహస్వామి జయంతి మరియు పండగల సమయంలో ఇక్కడ భారీ భక్తులతో స్వామివారి ఆలయం కిటకిటలాడుతుందని, ఈ దేవాలయం చుట్టూ గోదావరి నది అందాలు భక్తులు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. స్థానికులు చెప్తున్న ప్రకారమైతే 900 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్న ఈ టెంపుల్. మన కోరికలు కోరుకొని మనము ఇక్కడ ఈ టెంపుల్లో ముడుపు కడితే నెరవేరుతాయని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. చూడండి, ఆ ఉగ్ర నరసింహస్వామి, ఆ స్వామి దర్శనం మహాభాగ్యం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము కోరికలు కోరుకొని మనము ముడుపు కడితే సంతానం లేని వారికి సంతానము, పెళ్ళి కాని వారికి ఆడ మగ వారికి పెళ్ళి అవ్వడంతో పాటు ఆ నరసింహస్వామి అనుగ్రహంతో ఆరోగ్యాలు మంచిగున్న, కష్టాలను ఆ స్వామి మన జీవితంలో మార్పులు మొదలయ్యేలాగా మనకు ఆరోగ్యాలు ఇస్తాడని, ఎల్లవేళలు ఆ నరసింహస్వామి మీ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇంతటితో వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజుతో మచ్చా. జై లక్ష్మీ నరసింహస్వామి.